ఏంది ఆడిషన్స్ ఇట్లా కూడా ఇచ్చా? అరే గిట్లు ఇచ్చిన వాళ్ళే సెలెక్ట్ అయ్యిరా? అరే నేను నమ్మలేకపోతున్నా బ్రో. నాకు చాలా రోజుల నుంచి అర్థం కాలే, నేను ఇన్ని ఆడిషన్లు ఇచ్చినా కూడా మనం ఎందుకు సెలెక్ట్ కావట్లే అని చెప్పేసి చాలా డౌట్ ఉండే. చాలా మందిని అడుగుదామని చెప్పేసి అనుకున్నా. సో రైట్ పర్సన్ అడుగుదామని చెప్పేసి ఇన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా. ఆ రైట్ పర్సన్ ఎవరో కాదు భయ్, ఒక పెద్ద సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా చేస్తున్నాడు మా ఫ్రెండ్, అతన్ని అడిగా. సో బేసిక్గా మనం ఆడిషన్స్ ఎట్లా ఇస్తాం, ఎక్కడ ఆడిషన్స్ జరుగుతున్నప్పుడు అక్కడికి వెళ్ళి మన సెల్ఫ్ ఇంట్రడక్షన్ చెప్తాం, దాని తర్వాత మన ప్రొఫైల్ చూపించి దాని తర్వాత మనం ఏదైతే అనుకున్నామో ఆ డైలాగ్ చెప్తాం. సో బేసిక్గా ఆడిషన్స్ అందరు ఇలాగనే చేస్తారు. కానీ మనం ఆడిషన్స్ ఇచ్చొచ్చిన తర్వాత వాళ్ళు మన ఆడిషన్స్ ఇచ్చిన వీడియో చూస్తారు. చూసిన తర్వాత వీడు ఎట్లా ఇస్తుండో ఏందనేది చూసి మనం సెలెక్ట్ చేసి మన నంబర్కి ఫోన్ చేసి మనల్ని పిలుస్తారు. ఇదే కదా మనకు తెలిసింది. కానీ బేసిక్గా ఆడిషన్స్లో మనం ఆడిషన్స్ ఇచ్చిన వీడియో వాళ్ళు చూసినప్పుడు మన ప్రొఫైలు, మనం చెప్పిన సోది, మన నంబర్లు, మన ప్రొఫైల్ ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళు ఆల్రెడీ మన వీడియో మొత్తం చూడరు, స్కిప్ చేసేస్తారు. సో అందుకే మావాడు ఏం చెప్పాడంటే, సో నువ్వు ఏదైతే డైలాగ్ అనుకుంటున్నావో ఆ డైలాగ్ ఫస్ట్ చెప్పు, దాని తర్వాత నీ సెల్ఫ్ ఇంట్రడక్షన్ చెప్పు. సో ఎందుకంటే వాళ్ళు నువ్వు ఆడిషన్స్ ఇచ్చిన తర్వాత నీ వీడియో చూస్తే నీ డైలాగే చూస్తారు, ఫస్ట్ నీ ఎక్స్ప్రెషన్స్ చూస్తారు. దాని తర్వాత వీడు బాగా చేస్తుండ అనుకుంటే వాడు నంబర్ దాకా చూస్తారు, నంబర్ చూసి ఫోన్ చేస్తారు. లేదు వీడు బాగా చేయట్లేదు అనుకుంటే అక్కడ నుంచి స్కిప్ చేస్తారు. సో నువ్వు ఎంత బాగా చేసినా నీ వీడియో చూడాలి, నువ్వు సెలెక్ట్ అవ్వాలి అంటే ఫస్ట్ డైలాగ్ చెప్పు, దాని తర్వాత నీ సెల్ఫ్ ఇంట్రడక్షన్ చెప్పు, ప్రొఫైల్ చూపించు. సో ఇలా కూడా ట్రై వర్కౌట్ అవుతుందని అనుకుంటున్నా. నువ్వు యాక్టర్ అయితే ఈ వీడియో నీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నా. మన దోస్తుగాలలో ఎవరైనా ఆర్టిస్టులు ఉంటే వాళ్ళకి ఈ వీడియో తొందరగా షేర్ చేయమమ్మా. థ్యాంక్ యూ అండ్ లవ్ యూ.